కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డికి తర్వాత కొంతమంది ముఖ్య నాయకులకి రకరకాలుగా గ్యాప్స్ ఉన్నాయనేది ఒక ప్రచారం చాలా విపరీతంగా జరుగుతుంది రాజకీయ వర్గాల్లో. దానికి తోడుగా ఈ రైతుల్ని మొత్తం ఒక 70 మంది రైతులను అరెస్ట్ చేస్తే కేవలం 21 మందిని మాత్రమే రిమాండ్ చేశారు. మిగిలిన రైతులందరినీ కూడా తప్పించారు. అక్కడ టోటల్గా సీఎం రేవంత్ రెడ్డి సోదరుడు తిరుపతి రెడ్డి చాలా డైరెక్ట్గా ఇన్వాల్వ్ కావడం, ఇవన్నీ కూడా కాంగ్రెస్ పార్టీలో ఎటువంటి ఒక హెడేక్గా మారుతుంది. సొంత కుటుంబ సభ్యుల ఇన్వాల్వ్మెంట్కి సంబంధించి వాళ్ళలో ఇంకా మరింతగా ఎంత గ్యాప్ మరింతగా పెరిగే అవకాశం ఉంది అనే చర్చ జరుగుతుంది రాబోయే రోజుల్లో. మొత్తానికి రేవంత్ రెడ్డి సోదరులు ఇద్దరు, ముఖ్యంగా ఇటు కొండలరెడ్డి కావచ్చు, అటు తిరుపతి రెడ్డి కొడంగల్ నియోజకవర్గానికి ఒక రాజ్యాంగేతర శక్తిగా అయితే ఉంటున్నారు. అటు ఆ జిల్లా అధికారులకు సంబంధించి కూడా ఆయన ఫోన్ చేస్తే, ఆయన ఆదేశిస్తే ఏదైనా ఆ తూచా తప్పకుండా అధికారులు అయితే చేస్తున్నారన్నటువంటి విమర్శ బలంగా ఉంది. ముఖ్యంగా అధికారిక కార్యక్రమాల్లో కూడా ఆయన పాల్గొంటా ఉన్నారు. చెక్కులు పంపిణీ కావచ్చు, లేకపోతే ఇతర అనేక కార్యక్రమాల్లో, అధికారిక కార్యక్రమాల్లో పాల్గొంటా ఉన్నారు. దానికి సంబంధించి పెద్ద ఎత్తున పార్టీలో అయితే చర్చ జరుగుతాం. ఎందుకంటే అతను ఒక నామినేటెడ్ పోస్టా లేదంటే ఏది ప్రజాప్రతినిధి కూడా కానటువంటి వ్యక్తి, ఒక ముఖ్యమంత్రి సోదరుడు మాత్రమే ఆయనకు ఆ స్థాయిలో అధికారిక కార్యక్రమాల్లో ఇన్వాల్వ్మెంట్ చేయడం ఏంటి అనేది పార్టీలో జరుగుతున్నటువంటి ప్రధానమైనటువంటి చర్చ. రెండోది, ఇటు బ్రదర్స్ కొండలరెడ్డి ఇతరకు సంబంధించినటువంటి వాళ్ళు ఏదైనా అధికారులకు ఫోన్ చేస్తే రెస్పాండ్ అవుతుండడాన్ని, లేదా వాళ్ళు ఇన్వాల్వ్మెంట్ ప్రతి దాంట్లో వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ సంబంధించి పెద్ద ఎత్తున అయితే చర్చ జరుగుతూ ఉంది. ముఖ్యంగా తిరుపతి రెడ్డి బర్త్డే సందర్భంగా హైదరాబాద్ నగరంలో పెద్ద ఎత్తున వెలిసిన ఫ్లెక్సీలు, హోర్డింగ్స్ భారీ ఎత్తున అయితే ఉన్నటువంటి నేపథ్యంలో సోదరుల ఇన్వాల్వ్మెంట్ ఎక్కువ అవుతుందన్నటువంటి చర్చ అయితే పార్టీలో బలంగా జరుగుతుంది. ఒక ముఖ్యమంత్రి నియోజకవర్గంలో రైతుల నుంచి తీవ్ర స్థాయిలో నిరసన వ్యక్తమైంది, అధికారుల మీద దాడికి పాల్పడ్డారు. ఒక ముఖ్యమంత్రి నియోజకవర్గంలోనే ఆ స్థాయిలో ఉంటే ఆ పార్టీ పరిస్థితి ఏంది, ప్రభుత్వంగా పూర్తిగా ఫెయిల్ అయినామన్నటువంటి భావన ఆ కాంగ్రెస్ వర్గాల్లో ప్రధానంగా చర్చ జరిగింది. అందులో భాగంగానే ఆ తర్వాత వాళ్ళు సీరియస్ యాక్షన్ తీసి బీఆర్ఎస్ కు సంబంధించినటువంటి ఎవరైతే రైతులు ఉంటారో వారు అనుకూలంగా ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీకి అనుకూలంగా ఉన్నటువంటి వ్యక్తులను అక్రమంగా అక్కడ లేకపోయినా వారిని అరెస్ట్ చేసి జైల్లో వేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. రేవంత్ రెడ్డి సోదరుడు తిరుపతి రెడ్డి చెప్పిన వారిని ఎవరైతే చాలా మంది కాంగ్రెస్, అదేవిధంగా బీజేపీకి ఫేవర్గా ఉన్నటువంటి కార్యకర్తలు ఎవరైతే రైతులు ఉన్నారో వారికి సంబంధించి కేసులో లేకుండానైతే చేశారు. కేవలం బీఆర్ఎస్ పార్టీకి అనుకూలంగా సానుభూతి పరులుగా ఉన్నటువంటి అక్కడ లేకపోయినా వారిని తీసుకొచ్చి జైల్లో వేసినటువంటి దానికి సంబంధించి బీఆర్ఎస్ పార్టీ అయితే సీరియస్ గా రియాక్ట్ అయింది. అటు రైతుల నుంచి ఆ స్థాయిలో నిరసన వస్తుంది అనేటువంటి అంచనా ప్రభుత్వం వేయలేకపోవడం పూర్తిగా వైఫల్యం అని చెప్పి కాంగ్రెస్ లో ఒక చర్చ జరుగుతా ఉంది.